సెట్ లోపలికి వెళ్దామని జెప్పేసి అందరమైతే రెడీ అయిపోయామనమాట. లొకేషన్‌కి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం కదా! సో, ఫస్ట్ స్కిట్ మాదే ఉంది. అందుకోసం అని జెప్పేసి వెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా అందరం గూడా రెడీ అయిపోయాము. సో, నా కాస్ట్యూమ్ వచ్చేసి చాలా అంటే చాలా బావుందండి. యాక్చువల్లీ ఈ సారీ నాది 17 ఇయర్స్ బ్యాక్ మా పెద్దత్తయ్య గారు, కళాతత్తయ్య గారు పెట్టారనమాట నాకు ఈ సారీ. అప్పటినుంచి ఇప్పటి వరకు దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నేను ఈ సారీని డ్రైప్ చేసుకోవడము. ఎందుకనంటే ఎందుకో అలా ఉండిపోయింది ఆ శారీ. సో, ఈ రకంగా నాకు షూట్‌లో ఉపయోగపడిందనమాట. చాలా అంటే చాలా బావుంది అని జెప్పేసి అప్రిషియేట్ జేశారు. లుక్ చాలా బావుంది. అండ్ కాస్ట్యూమ్ చాలా బావుంది మీకు. హెయిర్ స్టైల్ అదంతా చాలా బావుంది అని జెప్పేసి సెట్‌లోకి వెళ్ళిన తర్వాత అందరూ డైరెక్టర్ గారు, ఇంకా స్వాతి రెడ్డి గారు అందరూ గూడా చాలా అప్రిషియేట్ జేశారు. బావుంది ఇలా మీకు వేరే ట్రై చేయండి ఇంకా అని గూడా చెప్పారనమాట. సో, ఆల్రెడీ అందరం రెడీ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. స్కిట్‌లో ఉన్న వాళ్ళమంత్ అంతవరకు రెడీ అయిపోయాము. వీళ్ళందరూ అంటే మీనాక్షి అక్క, ఇంకా స్రవంతి గారు, కిరణ్మయి వీళ్ళందరూ స్కిట్‌లో లేరనమాట. ఇది ఫస్ట్ స్కిట్‌లోనే. నాకు చాలా హ్యాపీగా అనిపించిందేంటంటే, నేను వెళ్ళిన షూట్స్ అన్నిట్లల్లో అన్ని షాట్స్ అంటే స్కిట్స్‌లో నేను ఉన్నాననమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని స్కిట్స్‌లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఆపర్చునిటీ వచ్చినందుకైతే హ్యాపీగా ఉందండి. చూస్తున్నారు కదా! అంటే మా ప్రాపర్టీ అవన్నీ గూడా సెట్‌లో రెడీ చేపిచ్చేస్తున్నారనమాట. మేము వెయిట్ చేస్తున్నాము. ఈలోపు అక్కడ ఫోటోషూట్ గూడా జరుగుతుంది. ఇంకా ఆ స్కిట్ అయిపోయిన తర్వాత ఆహ్, మళ్ళీ సెకండ్ స్కిట్‌కి మేమందరం గూడా రెడీ అయిపోయాము. ఫాస్ట్‌గా రెడీ అయిపోయాము. ఇక్కడొచ్చేసి సెకండ్ స్కిట్ గూడా కంప్లీట్ అయిపోయిందండి. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము క్యారవాన్‌లోకొచ్చి కూర్చున్నాము. అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఆ స్కిట్‌లో జరిగింది. యాక్చువల్లీ నన్ను చందు అన్నయ్య అంటే కొడతారనమాట చెంప మీద. దాని గురించి చెప్తున్నాము. బట్ కాకపోతే అక్కడంతా నాయిస్‌గా వస్తుంది. ఇంకా అందరూ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ ఉంటారు. మ్యూజిక్ అవన్నీ వస్తాయని జెప్పేసి నేను మ్యూట్‌లో జేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానిప్పుడు. ఆ స్కిట్‌కి నాకు బెస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ నిజంగా అందరూ సపోర్ట్ చేసినందుకు. క్యారవాన్‌లో గూడా మేము బాగా ఎంజాయ్ జేస్తుంటామనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి క్యారవాన్‌లో ఎంజాయ్ జేస్తుంటాము. సో, ఇది థర్డ్ స్కిట్‌కి రెడీ అయిపోయామనమాట. అంటే ఒక్కరోజు వెళ్తే మార్నింగ్ 6:00 వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3 అవుతుంది. 3, 4 అవుతుందండి మేము మళ్ళీ ఇంటికి రీచ్ అయినప్పటికి. సో, నేను 3 వీక్స్ వెళ్ళాను. సో, 3 వీక్స్ అయితే నాకు సారీ 2 వీక్స్ వెళ్ళాను. 2 వీక్స్ వెళ్ళినప్పుడు మాకు ఇదే టైమింగ్స్ అయిపోయాయన్నమాట. ఒక్కసారి షూట్ ఎళ్తే 3, 4 స్కిట్స్ అయితే అవుతూ ఉంటాయి. సో, ఇది ఫోర్త్ స్కిట్‌కి మా కాస్ట్యూమ్ ఇదంతా గూడా. నా కాస్ట్యూమ్స్ అన్నీ గూడా నేనే క్యారీ తీసుకొని వెళ్ళానండి. ఎందుకంటే నా దగ్గరున్నవి నాకు సెట్ అయిపోతాయి కదా! సో, అందుకోసం అని జెప్పేసి దేనికి ఏం కావాలనేది మాకు తెలుసు కాబట్టి అర్థమైంది కాబట్టి నాకు సంబంధించినంత వరకైతే నా కాస్ట్యూమ్స్ నేనే తీసుకొని వెళ్ళాననమాట. మేమందరం రెడీ అయిపోయి ఇలా వెయిట్ జేస్తున్నాము. అలా చిట్ చాట్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నామనమాట. అందరూ రెడీ అయిపోయారు. ఇది లాస్ట్ ఫైనల్ స్కిట్ నాది. సో, నేనెందుకు ఇవన్నీ గూడా ఇప్పుడు పెడుతున్నాను అంటే స్కిట్స్ అన్నీ గూడా ఎపిసోడ్స్ అన్నీ గూడా వచ్చేసాయి. సో, అందుకోసం అని జెప్పేసి లాస్ట్‌గా ఇప్పుడు నేను ఈ షూట్‌కి సంబంధించిన వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ వస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ మా ఎనర్జీ అయితే అయిపోవడానికొచ్చేసింది అనుకోవాలి. అంతగా అలసిపోయాము అందరము. ఇంకా ఇది ఫైనల్ స్కిట్ అనమాట. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. సెట్ రెడీ చేస్తున్నారు. మా ఒక్కళ్ళదే కాదండి 4 టీమ్స్ ఉన్నారు. 4 టీమ్స్‌కి వాళ్ళ స్కిట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి కదా! ఒక్కొక్క ఎపిసోడ్‌కి 4 స్కిట్స్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి, సో, ఇంత టైం పడుతూ ఉందనమాట. యాక్చువల్లీ నా కాస్ట్యూమ్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఈ లుక్‌లో నాకు చాలా బావుంది అనిపిచ్చింది. సో, ఇదనమాట. ఇదొచ్చేసి జానీ మాస్టర్ ఇంకా దీపిక గారు సాంగ్స్ పాడుకుంటూ డాన్సెస్ వేశారు. అవి గూడా ఆల్రెడీ పెట్టారనమాట. నేను జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే తీశాను. చాలా ఎంజాయ్ చేస్తారండి. అంటే సెట్‌లోకి వెళ్ళిన తర్వాత అందరూ గూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నాకైతే మంచి మంచి మెమోరీస్ నాకు ఉండిపోయాయి ఈ మాస్ జాతరలో. సో, మీ అందరితో ఇలా షేర్ చేసుకోవడం గూడా నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి మా అపార్ట్‌మెంట్ ఆంటీ వాళ్ళ మనవరాలిది. సో, బర్త్‌డే.
మాకు చాలా ఇష్టము. మా మా ఫ్లోర్‌లోనే ఉండేవారు. ఇప్పుడు వేరే షిఫ్ట్ అయిపోయారు. అనురాధ ఆంటీ అండ్ జ్యోతి ఆంటీ. వేదార్థ్ ఎక్కువ ఆంటీ దగ్గరే ఉండేవారనమాట. చిన్నప్పటి నుంచి బాగా చూసుకునేవారు. సో, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం డిస్టెన్స్ అయింది మాకు. బట్ కాకపోతే ఏ అకేషన్స్ ఉన్నా గూడా కలుస్తూ ఉంటామండి. నేను చాలా సందర్భాల్లో షేర్ చేసుకున్న ఆంటీ వాళ్ళ గురించి. నాకైతే చాలా బ్యాక్ బోన్‌గా ఉండేవారనమాట. ఇక్కడున్నప్పుడు చాలా కేర్ తీసుకునేవాళ్ళు. ఇదొచ్చేసి మేము వెళ్ళిపోయేటప్పుడు బర్త్‌డే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు లిఫ్ట్‌లో స్ట్రక్ అయిపోయామనమాట. యాక్చువల్లీ నేను ఫుల్ వీడియో తీద్దామని అనుకున్నాను కానీ, అప్పటికి నాకు కొంచెం హెల్త్ బాలేదు. వేణుగారికి గూడా హెల్త్ బాలేదని చెప్పేసి తను రాలేదు. నేను ఒక్కదాన్నే ఆంటీ వాళ్ళతో అపార్ట్‌మెంట్ ఆంటీ వాళ్ళతో వెళ్ళామనమాట. సో, ఎందుకు వాయిస్ రావట్లేదు గదా అని ఎక్కువ నేను వీడియో తీయలేకపోయాను. అస్సలు చేత కాలేదనమాట అప్పుడు నాకు హెల్త్ బాలేక. సో, లిఫ్ట్‌లో స్ట్రక్ అయిపోయి మేమైతే అసలు ఎంత షాక్ అయ్యామంటే ఒక 2, 3 మినిట్స్ అట్లా ఉండిపోయామనమాట. సో, ఇది కంప్లీట్ క్లోజ్డ్ గదా! అందుకే మాకు భయమేసింది. ఒక్క క్షణం అసలందరికీ ఏంటి 'పోకిరి' మూవీ గుర్తొచ్చేసిందండి. అంతగా నవ్వుకున్నామనమాట. కాల్స్ ఎసేస్తే ఇంకా వాళ్ళు జనరేటర్ ఇమ్మీడియేట్‌గా ఆన్ జేసేశారు. సో, డెఫినెట్‌గా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్.